UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. వారసత్వం ఉన్నంత మాత్రాన ఇండస్ట్రీలో సక్సెస్ కాలేరు. ఎంత పెద్ద సూపర్ స్టార్ కొడుకైనా కూతురైనా టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీలో సక్సెస్ అవుతారు. అది ఎంత పెద్ద స్టార్ కొడుకైనా సరే టాలెంట్ అయితే ముఖ్యం. ఇదంతా పక్కన పెడితే సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రజనీకాంత్ ఇద్దరు కూతుళ్లు కూడా ఇండస్ట్రీలోనే డైరెక్టర్స్ అయ్యారు. వారిలో ఐశ్వర్య రజనీకాంత్ తమిళంలో ఎన్నో సినిమాలకు దర్శకత్వం కూడా వహించింది. కానీ ఇప్పటి వరకు ఒక సక్సెస్ కూడా రాలేదు. రీసెంట్ గా ఆమె రజనీకాంత్ ని ప్రధాన పాత్రలో పెట్టి లాల్ సలాం అనే చిత్రం తెరకెక్కించింది. ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయింది, ఫ్లాప్ కొట్టింది. దీంతో ఆమె డైరెక్షన్ చేయాలనే ఆలోచన విరమించుకున్నట్లు లేటెస్ట్ గా కాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. రజనీకాంత్ తనకి ఉన్న పలుకుబడితో ఇండస్ట్రీలో తన కూతురికి అవకాశాలు రప్పించగలిగాడు, కానీ స్టార్ డైరెక్టర్ ని మాత్రం చేయలేకపోయాడు. టాలెంట్ ఉన్న వారసులకు, టాలెంట్ లేని వారసులకు వ్యత్యాసం ఇదే. ఇదిలా ఉండగా 3 ఏళ్ల క్రితం ఐశ్వర్య రజనీకాంత్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేసేందుకు అతని వద్దకు వచ్చింది. ఇది ఒక ట్రాజెడీ స్టోరీ అట. ఇక హీరో క్లైమాక్స్ లో చనిపోతాడట. ఇలాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ అవ్వవు, వేరే ప్రాజెక్ట్ చేద్దామని వద్దు అని ఐశ్వర్యతో అన్నాడట. క్లైమాక్స్ మారుద్దామని చెప్పినా కూడా రామ్ చరణ్ వర్కౌట్ అవ్వదు, వద్దు అని చెప్పేశాడట. అప్పటి నుంచి వేరే సబ్జెక్ట్ కూడా ఐశ్వర్య రజనీకాంత్ రామ్ చరణ్ వద్దకు రాలేదు. రామ్ చరణ్ కూడా ఆమెను మళ్ళీ పిలవలేదు. అలా ఈ క్రేజీ కాంబినేషన్ సెట్స్ వరకు వచ్చి ఆగిపోయిందని టాక్ వినిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.